హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్. లాస్ట్ వీడియో సండే రోజు వినాయకుడి నిమజ్జనం వీడియో పెట్టాను. అది చూడకపోతే అది చూడండి. దాని కంటిన్యూషన్ అంటే మధ్యాహ్నం వెళ్ళాం కదా, అక్కడి నుంచి వచ్చిన తర్వాత సారీకి అయితే నేను అంచులు కుడదామని చెప్పి తీసాను. అంటే వేరే వాళ్ళు సారీ ఇచ్చారు అంచులు కుట్టమని. సరే చీర చాలా బాగుంది, మీకు కూడా చూపిద్దాము అని చెప్పి ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసాను. ఇది చీర అయితే ప్యూర్ కాటన్ చీర అండి. కాటన్కే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, చాలా బాగుంది. కాటన్ కూడా చాలా సాఫ్ట్గా కూడా ఉంది. కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఈ మధ్య నాకు లైట్ కలర్స్ బాగా నచ్చుతున్నాయి. అసలు నాకైతే డార్క్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అయినా ఈసారి పేస్టల్ కలర్స్ కూడా కొంచెం నచ్చుతున్నాయి. నేను కొన్నప్పుడు కూడా ఎక్కువ లైట్ కలర్ చీరలే ఇష్టపడుతున్నాను. ఎక్కువ ఇదివరకు అయితే డార్క్ రెడ్, బ్లూ లేకపోతే గ్రీన్ ఈ టైపే నచ్చేవి. అంటే మనకి ముదురు రంగులు ఉంటాయి కదా, అలాంటివన్నీ నచ్చేవి. ఇప్పుడు లైట్ కలర్స్ కూడా నచ్చుతున్నాయి. కాకపోతే ఎప్పుడు నాకు డార్క్ కలర్స్ చాలా నచ్చుతాయి. అవి కట్టుకుంటేనే ఇంకా లుక్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు ఇంకా వీడియోలో ఈ కలరు అంత క్లియర్గా కనిపించట్లా. నేను అప్పటికి లైట్లు వేసాను, ఫోన్లో లైట్ వేస్తుంటే ఇంకా లైట్గా అయిపోతుంది. ఇంకా మీకు అలాగే పెట్టేశాను వీడియో. ఇంకా ఆ రోజు సండే కాబట్టి సంతలోంచి జిలేబీ ఒకటి, వడ ఒకటి అలా ఒకటి తెచ్చుకుంటాము. లాస్ట్ వీక్ తెచ్చుకోలేదు, అందుకని ఈ వీక్ తెచ్చుకున్నాము. ఈసారి అయితే వడ తెచ్చారు. టేస్ట్ అయితే అంత పెద్దగా ఏం నచ్చలేదు నాకు అసలు. జిలేబీ కూడా అంతే, ఒక వారము ఒక్కొక్కసారి తెచ్చుకుంటాం కదా, అప్పుడు బాగుంటుంది. ఒక్కొక్క వారం అసలు నచ్చదు. అలాంటప్పుడు తినలేము. అయ్య బాబు ఇంకా తెచ్చుకోకూడదు అనిపిస్తుంది. మళ్ళీ సరే వారానికి ఒకసారి కదా తెచ్చుకోవాలి అనిపిస్తుంది, అందుకే చాలా కొంచెం తెచ్చుకుంటాము. టేస్ట్ బాగోకపోతే తినలేము కదా. ఒక్కొక్కసారి చాలా బాగుంటుంది. ఈ వారము జిలేబీ బాగానే ఉంది, కానీ వడ అయితే బాగాలే, చిన్న చేదు ఆ టైప్లో అనిపించింది. కొంచెం ఎక్కువ ఎగిపోయింది బంట, మరీ మాడిపోతుంది చూసారా, ఆ టైప్లో ఎగిపోయింది. పెద్ద అయితే బాగాలే. మా బాజీ ఇది వరకు సంతలో తెచ్చేవారు, వాళ్ళు ఎంత బాగుండేవి. అసలు ఆ టేస్టే రావట్లేదు ఇప్పుడు ఎక్కడ కూడా. ఇంకా నిమజ్జనానికి వెళ్ళాము అని చెప్పి, అదే ఊరేగింపు స్టార్ట్ అవుతుందని చెప్పి, అది మా ఇంటి సైడ్ వచ్చేసరికి నైట్ 8 అలా అయ్యింది ప్రజెంట్ టైము. అప్పుడు వచ్చింది. మా జీతుని అదే చెప్తున్నాను, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని. అంటే మాకు 2 సైడ్లు రోడ్డు కదా, ఆ సైడ్ నుంచి వెళ్ళి మళ్ళీ ఈ సైడ్ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. అప్పుడే నేను చెప్తున్నాను, నువ్వు కూడా వెళ్ళుంటే బాగుండు వాళ్ళతో పాటు అని. అంటే వెళ్ళాడు, కొంచెం దూరం వెళ్ళి ఇంకా వచ్చేసాడు మాట. వాళ్ళ డాడీ ఇంకా ఉన్నారు, దేవుడు వ్యాన్తో పాటు వస్తున్నారు. ఈడేమో చెప్పకుండా వచ్చేసాడు. మళ్ళీ ఫోన్ చేసి అప్పటికే చీకటి కూడా అయిపోయింది అని చెప్పి ఇంక ఇక్కడతో డీజే అయితే అయిపోయింది. ఇక్కడ చెప్తున్నాను, వెళ్ళు అక్కడ అందరూ ఉన్నారు కదా, డీజే సౌండ్స్ వస్తాయి, కలర్ ఇలా జిమ్ముతారు కదా, అది వస్తుందని చెప్పాను. తీరా అది ఇంతకే అయిపోయిందంట. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంక వీళ్ళందరూ కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కానీ మళ్ళీ అసలు వినాయకుడు ఇంకా రాలేదు ఇటు సైడు. వీళ్ళు ఏం చేశారు, ముందు వచ్చేసి డీజే ముందు వెళ్ళిపోతుంది కదా, అయిపోయింది. వీళ్ళు తిరిగి వచ్చేసారు. మళ్ళీ వినాయకుడి గురించి అని చెప్పి ఆగారు. ఇక్కడ నుంచి 2 రూట్లు ఉంటాయి. ఇటు పక్క సిమెంట్ రోడ్డు ఉంటుంది. డీజే ఆల్రెడీ తిరిగి వచ్చేసింది ఇంటి చుట్టూ. అంటే ఈ పక్క నుంచి వెళ్ళా ఇటు సైడ్ నుంచి వచ్చేసింది. ఇప్పుడు వినాయకుడిది అయితే మెయిన్ వస్తుంది. ఇప్పుడు దాకా ఇక్కడ నించున్నాం. బియ్యం అయితే అవతల సైడ్ రోడ్డు మీద ఇస్తాము, అందుకని చెప్పి ఇక్కడ పక్కకి వచ్చి గేటు దగ్గర అయితే నించున్నాము బియ్యం ఇవ్వడానికి. జీతో నిమ్మని చెప్పాను. నేను ఇంకా అప్పటికి నైట్ వేసేసుకున్నాను, ఇంకేం వెళ్తాము అని చెప్పి. జీతునైతే నించోపెట్టి నేను గోడ లోపల నించుని ఇక్కడైతే వీడియో తీశాను. ఇక్కడికి వచ్చాక రాళ్ళ వల్ల వ్యాన్ అసలు రావడానికి ఇబ్బంది అయిపోయింది. మా ఇంటి ముందు ఆవిడ చాలా మొక్కలు వేశారు కదా, ఆ మొక్కలే రోడ్డు మీదకి ఉన్నాయి. మళ్ళీ అక్కడ రాళ్ళు ఉన్నాయి, ఇటు సైడు రాళ్ళు ఉంటాయి. ఇంకా ఆ వ్యాన్కి ఇరికైపోయి వెళ్ళడానికి అక్కడ కొంచెం ఇబ్బంది అయింది. బట్ పర్లేదు, చిన్న వ్యాన్లు అయితే ఈజీగానే వెళ్ళిపోతాయి. ఇంకా ఒక ఆయన ఉండి కొంచెం ఆ రాళ్ళు అవి కూడా సర్దారు. అంటే వెళ్ళేదాకా తీసి మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ పెట్టేశారు.
ఇందాక డీజే వచ్చి ఈ వినాయకుడు రావడానికి ఒక అరగంట నించున్నాం మేము ఈ రోడ్స్ దగ్గర. ఎంతసేపు నించున్నా వినాయకుడు రావట్లేదు. ఇంకా లాస్ట్కి అక్కడ వాళ్ళని అడిగితే వస్తుంది వీళ్ళందరూ మా వాళ్ళే కాబట్టి కొంచెం అందరూ తెలుసుకుంటే కొంతమంది తెలియదు కానీ ఇటు సైడ్ వాళ్ళందరూ తెలుస్తారు. అలా అడిగాము. ఇక్కడికి వచ్చాక ఇక్కడ చాలాసేపు ఇదే ముందు వచ్చేస్తుంది దేవుడిది వెనకాల అయిపోతుందని చెప్పి కొంచెం సేపు అయితే ఇక్కడ ఆగారు. ఇంకా వినాయకుడి వ్యాన్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ దాకా బాగానే వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడ రావడానికి అయితే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆ రాళ్ళకు పెద్ద స్టోరీ ఉంది. అసలు అది చెప్పాలో చెప్పకూడదో కూడా నాకు తెలియదు వీడియోలో, కానీ అసలు చాలా గొడవలు అనుకోండి. అందుకే పెట్టారు ఆ రాళ్ళు పోటీకి. వాటి గురించి ఎప్పుడైనా చెప్తాను, దాని గురించి సందర్భం వచ్చినప్పుడు. ప్రస్తుతానికైతే ఎలాగైతే ఆ రాళ్ళని కొంచెం జరుపుకుంటూ తీసుకొని వచ్చారు. ఆయన ఉన్నారు కదా అక్కడ, ఆ వైట్ కలర్ షర్ట్ ఆయన పాపం రాళ్ళన్నింటినీ పక్కకు జరిపి మళ్ళీ వ్యాన్ వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కడ తీశారో పాపం అక్కడే సర్దారు. మళ్ళీ అంటారు కదా వదిలేశారు గెంటేశారు అని చెప్పి పాపం ఆయన అలాగే సర్దారు. అసలు ఆ చీకట్లో వాటిని సర్దడం చాలా గ్రేట్. ఎందుకంటే ఇక్కడ అన్ని పాములు ఉంటాయి కదా, ఆ మొక్కల్లో చేతులు అవి పెట్టడం కూడా చాలా రిస్కే. అవి బొగడబంతి మొక్కలు వేశారు మా ఇంటి ముందు ఆవిడ. అదంతా సగానికి రోడ్డు మీదకి వచ్చేసినాయి. వాటిని తొక్కకుండా మళ్ళీ రాళ్ళు అడ్డుగా పెట్టారు. దానివల్ల ఏంటంటే వ్యాన్కి ఇరుకైపోయింది. ఆ రాళ్ళు అడ్డేస్తుంది కదా వ్యాన్ రావడానికి. ఇక్కడ మళ్ళీ ఈ వినాయకుడు వచ్చే వ్యాన్కి కూడా మళ్ళీ అడ్డొచ్చేసింది రాయ. అది జరిపారు. అలాగైతే వినాయకుడు అయితే వచ్చేసారు. మేము బియ్యం కూడా ఇచ్చేసాము. ఈయన వినాయకుడు వ్యాన్తో పాటు వచ్చారు. సరే అని చెప్పి వీడియో తీయమన్నాను. చూసారా వీడియో? అసలు వినాయకుడు కనిపించట్లేదు. అత్తారింటికి దారేదిలో బ్రహ్మానందం అంటారు కదా, నాకు కానీ ఏమీ కనిపించట్లేదు, ఏమీ కనిపించలే, వెలుగు కళ్ళు మూసేసిందని చెప్పి ఆ టైప్లో వినాయకుడు కనిపించకుండా తీశారు వీడియో. అసలు ఎందుకు కనిపించలేదో తెలియలేదు. తర్వాత ఎలా కాదని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత నేనే జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి వినాయకుడు ఎంత అందంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటారు సేమ్ మట్టి వినాయకుడే. అందుకని చెప్పి మళ్ళీ మీకు వినాయకుడిని చూపించాలని చెప్పి నేనే వీడియో తీశాను. ఇంకా వాళ్ళు వ్యాన్లో లైట్ పెడతారు కదా, మన ఫోన్లో లైట్ ఆన్ చేస్తే రిఫ్లెక్షన్ వచ్చేసి వెలుగు కింద వచ్చేస్తుంది. నేను లైట్ ఆపేసి నేను అక్కడ చిన్న వీడియో అయితే తీసాను. అది కూడా వాళ్ళు వచ్చి అక్కడ ఆగేది, లేకపోతే వెళ్ళిపోతూ ఉంటే వీడియో అయితే అంత నీట్గా రాదు కదా. ఇంకా అక్కడ బియ్యం ఇస్తారు కదా ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర, అందుకని చెప్పి ఆగారు. అక్కడ చిన్న క్లిప్ తీసాను. అంతే అండి, వినాయకుడు అయితే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఏం వీడియో తీలా. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే ఇది. ఆ రోజు లంచ్ బాక్స్లోకి అయితే నేను చికెన్ కూర వండాను. సండే చికెన్ తెచ్చుకున్నాము. అందులో ఏం చేశానంటే ఒక 4 పీసెస్ అలాగా ఉంచి నెక్స్ట్ డే ఆ బాక్స్లోకి మట్టుకి వండానమాట కొంచెం కూర. అసలు అవసరం లేదు, ఏదో ఒకటి వండొచ్చు, కాకపోతే సర్లే బాక్స్లో కూడా చికెన్ పెట్టచ్చు అని చెప్పి ఇంకా కొంచెం 4 ముక్కలు ఉంచి ఆ రోజు పొద్దుట చికెన్ అయితే వండాను. ఇంకా బాక్స్ కూడా కట్టేశాను. ఆ తర్వాత సరే మబ్బే కదా వర్షం రాదేమో అని వర్షం స్టార్ట్ అయిపోయింది. తీరా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అలాగని మరీ ఎక్కువ పెద్ద వర్షం ఏం కాదు, కొంచెం పడింది. ఇంకా బట్టలు అయితే షెడ్లో వేసేసాను. ఇక్కడ చూసారా వాతావరణం ఎంత బాగుందో. వర్షం పడినప్పుడు ఇలా పచ్చగా ఉంటుంది కదా, ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఆ ఎదుర పెంట ఉంది కదా, దాన్ని అయితే పట్టించుకోకండి. మా ఇంటి పక్క ఆ పక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ గేదెలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మా గుమ్మం ఎదురుగా. అడిగామనుకోండి అదొక మళ్ళీ దెబ్బలాట కింద ఉంటుంది. ఆ రోడ్డు మీదే కదా పెట్టామంటారు. ఎందుకు వాళ్ళతో వచ్చిందని మేమే వదిలేస్తాము. ఇక్కడ ఇటు సైడ్ అలాగే ఉంటారు. తెచ్చి పేడలు కూడా అంతే, మన గోడ పక్కన దొడ్డు ఉంది కదా అక్కడ వేసేవారు గుమ్మానికి ఎదురుగా. అడిగితే పక్కనే వేసాం కదా అనేవారు. అలా అడగగా అక్కడ వేయడం మానేశారు. ఇప్పుడు పట్టుకొచ్చి మళ్ళీ ఆవిడ బండి ఇక్కడ పెడుతుంది. ఎప్పుడో తీసుకెళ్ళి బయట వాళ్ళు ఏం చేస్తారంటే పొలాల్లో వేసుకుంటారు ఎరువు కింద. అందుకని చెప్పి అలా ట్రాలీ లాంటి దాంతో అక్కడ ఉంచుతారు. కొన్ని రోజులు తర్వాత పట్టుకెళ్తారు నిండిన తర్వాత.
ఇంకా ఆ రోజు సాయంత్రం కరివేపాకు అయిపోయిందని చెప్పి కరివేపాకు రొబ్బ కోసుకొచ్చాను. అది కొంచెం అంటే ఇలాగా ఎత్తుగా పైన ఉంటుంది కదా, ఉంచుదామని చెప్పి లాగితే రొబ్బ ఇరిగిపోయింది. అదంతా బాగు చేసాను. ఒక అరగంట పట్టింది నాకు. 5:30 కూర్చుంటే 6:30 అయిందేమో, అరగంట పైనే పట్టేసింది. ఇంకా అలా బాగు చేశాను. ఎందుకంటే వెనకాల సాలుగుళ్ళు అవి ఉంటున్నాయి. అవి అంతా కూడా చూసుకున్నాను. నాకు చాలా అనుమానం ఎక్కువ. అంతా క్లీన్ చేసుకునేటప్పటికి 1 అవర్ పట్టింది. ఇంకా బట్టలు కూడా ఆ తర్వాత కొంచెం గాలి కారుతాయని చెప్పి ఇలా బయటంతా వేసాను. పెద్ద ఎండలేదు కదా, దానివల్ల ఆరలేదు. అందుకే అలాగా ఇంకా దండాల మీద ఉంచేసాను. ఇంకా రోజు చపాతీ చేశాను. కూర ఏముండానో గుర్తులేదు. నేను ఇంకా వీడియో కూడా ఏం తీయలేదు కదా. చపాతీలు చేసుకుంటూ ఒక సినిమా చూశాను. ఇది జియో హాట్‌స్టార్లో చూసామన్నమాట. భలే ఉంది సినిమా. ఈ డక్స్ అన్ని కలిపి నిధిని కనిపెట్టడానికి వెళ్తాయి. అక్కడ ఒక జీని దొరుకుతుంది. స్టోరీ అయితే చాలా బాగుంది. ఈ మొన్నటి వరకు డోరామ్యాన్ చూసేవాళ్ళం. కొన్నాళ్ళు షిన్చాన్ చూసాము మా జీతగాడు నేను కలిపి. నాకు ఇలాంటి టాయ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందుకే ఎక్కువ చూస్తూ ఉంటాను. టాయ్ మూవీస్ అంటే గుర్తొచ్చింది, టాయ్ స్టోరీ అని చెప్పి ఒక సినిమా ఉంది కదా, అదైతే ఎన్ని సీజన్లు చూసాము, 4 సీజన్లు 5 సీజన్లో చూసాము. అంత ఇష్టం నాకు ఈ సినిమాల కంటే ఇలాంటి బొమ్మల సినిమాలు చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను అవే ఎక్కువగా ఇష్టపడతాను. ఇంకా ఆ రోజైతే మజ్జిగ కలుపుకున్నాం తాగడానికి. చపాతీ తిన్నాం కదా, వేడి చేస్తుందని చెప్పి మజ్జిగ కలిపాము. కొత్తగా ఇందులో ఏంటంటే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొంచెం ఉప్పు వేసి ఇలా గిలగొట్టి తాగాము. వాళ్ళిద్దరికీ నచ్చింది కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు. కరివేపాకు ఫ్లేవర్ బాగా ఎక్కువైపోయింది. కొంచెం ఎక్కువ వేసేసారు. ఇందాక కరివేపాకు బాగు చేశాను కదా, ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ వేసేసారు. అందుకు కరివేపాకు వాటర్ తాగుతున్నట్టే అనిపించింది. బట్ ఏదో వేడి చేయకుండా ఉంటుందని కొంచెం తాగేశాను. ఆ తర్వాత చియా సీడ్స్ అయితే నానబెట్టాను నెక్స్ట్ డే కోసం. నానబెట్టిన కానీ మా అబ్బాయి ఎప్పుడు ఉబ్బుతాయి అని చూసాడు. కానీ సబ్జా గింజలు అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది జెల్లీలాగా. ఇదైతే కొంచెం టైం పడుతుంది కదా, ఇంకా నానబెట్టేశాను. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.